హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. హల్లెలూయా. మరొక మధ్యాహ్నం 3 గంటలైంది. హెచ్చరిక కొరకు సిద్ధంగా ఉన్నారా? చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మరొకసారి నీ మాటల ద్వారా మా జీవితాలు, మా హృదయాన్ని చక్కబెట్టుకుంటకు, నీకిష్టలుగా, నీ సాక్షులుగా బ్రతికి నీ రాజ్యము కొరకు వాడబడుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథము, మీ దగ్గర బైబిల్ ఉంటే తీయండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను, వినండి. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, జీవధారలు బయలుదేరును కనుక అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. నిజం చెప్పండి, మీ జీవితంలో మీరు భద్రంగా కాపాడుకునేది ఏంటి? హృదయమా? ఇంకేంటన్నానా? చెప్పండి. మీకు డబ్బుంటే దాన్ని ఎంత భద్రంగా కాపాడుకుంటారు. బంగారం ఉంటే అబ్బా, దాన్ని ఎంత జాగ్రత్తగా ప్యాక్ చేసి లాకర్స్లో పెట్టి లాక్ చేసి మళ్ళీ ఇంకొక లాక్ వేసి అది దగ్గర పెట్టుకొని భద్రపరుచుకుంటాం. విలువైన వాటిని భద్రపరుచుకుంటున్నాం. ఏంటి విలువైనవి? బంగారమా? వెండ? వజ్రాల? డైమండ్సా? ఏంటండి? ఈ లోకంలో ఏది విలువైంది? అన్నీ విలువైనవిగా కనపడుతున్నాయి మనకి, కానీ మన విలువ మనం ఎరగలేకపోతున్నాం. మన శరీరం విషయంలో కూడా అవయవాలు, బహిరంగంగా కనబడే అవయవాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మన స్కిన్ ప్రోడక్ట్స్ను వాడుతున్నాం. స్కిన్ ముడతలు పడిపోకుండా, కోల్డ్కి పగిలిపోకుండా, చెమట పెట్టి వాసన రాకుండా, వస్త్రాలు, ఆభరణాలు అన్నీ చేస్తున్నాం, అన్నీ శుద్ధి చేసుకుంటున్నాం. కానీ హృదయము ఎక్కడుంది? హృదయం ఎక్కడుందండి? హృదయం ఎక్కడుందో ఎవడు చెప్పలేడు, కానీ ప్రతి ఒక్కడికి తెలుసు హృదయం ఉందని. అక్కడ నుండే మన ఊహలు, మన తలంపులు, మన ఆలోచనలు, మన లైఫ్ స్టార్ట్ అవుతుంది. దానిని మనం సరిపెట్టుకోకపోతే అక్కడ నుంచి అది కుళ్ళిపోయిన గబ్బులాగా అయిపోతుంది. హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కదా. దాన్ని సరిచేసుకోకపోతే అందులో నుంచి చెడుగు ఉత్పత్తి అవుతుంది. మనుషుడు చెడిపోయిన హృదయంలో ఉన్నాడు. యేసుక్రీస్తు రక్తంలో మన హృదయాన్ని కడుక్కున్నప్పుడు జీవధారలు అందులో నుండి వస్తాయి. నీ హృదయంలో నుంచి చెడుగైనా వస్తుంది, లేక మంచైనా వస్తుంది. స్వతహాగా చెడిపోయిన హృదయం కలిగిన వారిని కాబట్టి చెడుగు ఉత్పత్తి అవుతుంది. కాబట్టి మన హృదయంలోనికి ప్రభువును ఆహ్వానించినప్పుడు, క్రీస్తు రక్తములో కడగబడినప్పుడు, శుద్ధ హృదయమైనప్పుడు జీవజల ధారలు ఊరుతూ ఉంటాయి. ఏ పాసి పట్టకుండా ఊట వచ్చినగాడు చూడండి, పాసి ఉండదు అక్కడ. అన్నిటికంటే భద్రముగా నీ హృదయాన్ని కాపాడుకో. ఒక్కసారి రక్షించబడ్డావు అనేసి నీ ఇష్టం వచ్చినట్టుగా నీ హృదయాన్ని విచ్చలవిడిగా వదిలేస్తే బయట పాపము లోపటి హృదయాన్ని ఆకర్షిస్తుంది. అందుకే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. అంటే అర్థం ఏంటి? ఏ రోజుకు ఆ రోజు ఆయన సన్నిధిలో మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. హృదయంలో చెడు ఆలోచనలు పెట్టుకొని, అవిశ్వాసం పెట్టుకొని, దేవుని కొరకు భక్తిగా బతుకుదామని బహిరంగంగా మనం భక్తి చూపించాలనుకుంటే అది అజ్ఞానం. గారడీ సీమోను నమ్మి బాప్తిసం పొందాడట. బయటికి ఆచారానికి వాళ్ళు చాలామంది మేము ప్రభువుని నమ్ముకున్నాం, బాప్తిసం పొందాం అని చెప్తున్నారు. కానీ వేష భాషలు మార్చుకున్నారేమో, కానీ మీ హృదయం మారిందా? పేతురు యోహానులు ఏమన్నారో చూడండి. పేతురు ఏమంటున్నాడో చూడండి. 8వ అధ్యాయం 21వ వచనం. నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు గనక
ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. పరిశుద్ధాత్మ నాకు కావాలి, ఆ వరం కావాలి అని అడగడానికి వచ్చాడు గారడీ సీమోను, బాప్తీసం పొందినోడే. కానీ పేతురు అతని హృదయమును తీక్షణంగా చూసి, నీ హృదయము దేవుని ఎదుట సరిలేదు కనుక ఈ విషయంలో నీకు పాలు పంపులు లేవు. దయచేసి మీ హృదయాన్ని సరిచేసుకోకుండా దేవుని పనులలో, దేవుని కార్యాలలో, ఈవెన్ దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించుకోవటానికి మీ హృదయం సరిచేసుకోకుండా మీరు వేషధారణ ప్రార్థనలు చేస్తే అవి అంగీకరించడం సరిగదా, అది దోషం అవుతుందని బైబిల్ చెప్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయాన్ని శుద్ధి చేసుకోవటం, హృదయ శుద్ధి కలిగి దేవునికి ఇష్టలుగా బ్రతకటం చాలా ప్రాముఖ్యమైనది. ఈ సమయంలో మీ హృదయం సరిగా ఉందా? కోపం మీ హృదయంలో ఉంటే, కక్షలు మీ హృదయంలో ఉంటే, ద్వేషం మీ హృదయంలో ఉంటే, మోహము నీ హృదయంలో ఉంటే, మోసం చేసే హృదయం నీకు ఉంటే దేవుడు అసహించుకుంటాడు. ఇదిగో క్రీస్తు రక్తం సిద్ధంగా ఉంది, కడగబడితే జీవజల ధారలు, మేలైన దేవుని ఉన్నతమైన ఆలోచనలతో ఆయన గుణగణాలైన కనికరము, ప్రేమ, హృదయ శుద్ధి మనం కలిగి దేవుని యందు ఆనందించగలుగుతాం. కాబట్టి ఇక నుండి అన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోండి. ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనములు. మా హృదయాలను ఈ లోక మాలిన్యం అంటకుండా, మా హృదయాలలో పాపము ఉత్పత్తి అవ్వకుండా క్రీస్తు రక్తములో కడగబడిన వారిగా, నీవిచ్చు నూతన స్వభావమును, నూతన హృదయమును కలిగిన వారిగా, శుద్ధ హృదయులమై నీకిష్టలమై నిన్ను ఆరాధించుకున్నటకు, నిన్ను మహిమపరచుటకు మాకు సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ హెచ్చరికను విన్న మనందరికీ నీ తోడయుడుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ఈరోజు మీ హృదయం ఎలా ఉంది? దేవుణ్ణి సన్నిధిలో సరిచేసుకోండి. మీకోసం మేము ప్రార్థన చేయాలంటే 954041 నెంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ పక్షంలో ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తాం. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, పేరు, ఊరు కామెంట్ సెక్షన్లో గురించి టైప్ చేయండి. ప్రభు చిత్తమైతే ఈ రోజు రాత్రి 9 మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప నీకు తోడేడుగాక. హల్లెలూయా. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. అనేక సంవత్సరాల తర్వాత మరొకసారి విజయవాడలో ఉజ్జీవ సభలను ఏర్పాటు చేస్తున్నామని సంతోషంతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. గమనించండి, జనవరి 13, 14, 15 తారీఖుల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు విజయవాడలోని బిషప్ అజ్రయ గ్రౌండ్స్లో ఈ కల్వరి ఉజ్జీవ సభలను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడే వాటి కొరకు మీ సమయాన్ని సిద్ధపరచుకోండి. దేవుని సన్నిధిని అనుభవించినట్లుగా అనుదినము మీ ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి బిషప్ అజ్రయ గ్రౌండ్స్లో జరిగే ఈ ఉద్యోగ సభల కొరకు ఈ రోజు నుంచి భారంతో ప్రార్థించండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా.